మరియును పలుకులనమృతంబు చిలుక నెవ్వానితో భాషించే వాడెపో బ్రహ్మయనగా ఎలయించి కెంగేల ఎవని వరించే వాడే లోకములకు వల్లభుండు మెయిదీగ ఎవ్వని మేనితో గదించే వాడెపో పరమ సర్వజ్ఞమూర్తి నెలతుక ఎప్పుడు నివసించు ఏ ఇంట ఆ ఇల్లు పరమగు అమృత పదము ఇంటి చూపు వారే ఎచ్చోటి కచ్చోటు జిష్ణుధనద ధర్మ జీవితంబు కొమ్మ పిన్ననగవు గురుతర దుఃఖ నివారణంబు సృష్టి కారణంబు. అట్టి లక్ష్మీదేవి పలుకులలో అమృతం చిలుకుతూ ఎవనితో భాషిస్తుందో అతడే బ్రహ్మ. ఆసక్తితో తన మృదువైన హస్తంతో ఎవరిని వరిస్తుందో అతడే అన్ని లోకాలకు అధిపతి. అత్యంత సుకుమారమైన తీగ వంటి తన శరీరంతో ఎవని శరీరాన్ని సోకుతుందో అతడే సర్వజ్ఞమూర్తి. ఆమె ఎప్పుడూ ఏ ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందో ఆ గృహమే కలకాలం కళకళలాడే వైకుంఠం. ఆ ఇంటి చూపు ఎక్కడ ప్రసరిస్తుందో ఆ చోటు ఇంద్రునికి, కుబేరునికి, యమునికి పరమ ధార్మికమైన చోటు. ఆమె చిరునగవు మహాభయంకరమైన దుఃఖాన్ని నివారిస్తుంది, సృష్టికి కారణమవుతుంది అని మరియు అక్కొమ్మ నెమ్మనంబున భావించి ఒక మాటు బ్రహ్మాండమంతయు ఆటల బొమ్మరిల్లని తలంచు పోలించి ఒక మాటు భువనంబులన్నయు తన ఇంటిలో దొంతులని తలంచు పాటించి ఒక మాటు బ్రహ్మాది సురులను తన ఇంటిలో బొమ్మలని తలంచు కొనగని ఒక మాటు కుంభిని చక్రంబు అలవడ బొమ్మ పీటని తలంచు సొలసి యొక్క మాటు సూర్యేందు రోజులన్ అచటి దీపకళికలని తలంచు భామ యొక్క మాటు భారతీ దుర్గలను ఆత్మసఖులటంచు ఆదరించు. ఆ మహాలక్ష్మి తన మనస్సులో ఈ బ్రహ్మాండమంతా తను ఆటలాడుకునే బొమ్మరిల్లుగా భావిస్తుంది. ఈ భువనాలన్నింటినీ తన ఇంటిలో పేర్చుకున్న కుండల దొంతులని అనుకుంటుంది. బ్రహ్మాదిసురులను తన ఇంటిలో అలంకారం కోసం పెట్టుకున్న బొమ్మలని తలుస్తుంది. ఒక్కోసారి భూమండలాన్ని బొమ్మల కొలువుగా ఊహిస్తూ సూర్యచంద్రుల కాంతులను అతడి దీపకళికలని అనుకుంటుంది. సర్వశక్తి ప్రదాయిని అయిన ఆ తల్లి భారతీదేవి దుర్గాదేవులను తన చిలికత్తెలుగా ఆదరిస్తుంది.